ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు బోండా ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఆనియన్ మరియు పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత పాన్లో ఆయిల్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఆయిల్ కాసేపు బాగా వేడయ్యాక దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసాం ఫ్రెండ్స్. ఆనియన్ కంటే ముందు కొంచెం దాన్ని ఏమంటారు సాసోలు వేసాం ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం బాగా ఒక లైట్ రెడ్ కలర్కి వస్తే బాగుంటాయి ఫ్రెండ్స్. దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కొంచెం బాగా రెడీ అవుతాయి ఫ్రెండ్స్. బాగా కొంచెం మనం వేగనియాలి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ దీని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిదిప్పుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత మనం చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని బాగా మనం మిక్స్ చేసాం ఫ్రెండ్స్. మనము మిక్స్ చేసిన తర్వాత మంచిగా స్మెల్ వస్తుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లగడ్డలు తీసుకొని దాని పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని బాగా మెత్తగా మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ మెత్తగా కలుపుకున్న వాటిని తీసుకొని మనము ఆల్రెడీ మిక్స్ చేసుకున్న దాంట్లో కలపాలి ఫ్రెండ్స్. కలిపి కొంచెం బాగా నీట్గా మిక్స్ చేసాం ఫ్రెండ్స్. బాగా కలబెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనము ఉండలుగా మనకి ఏ రకమైన షేప్లో కావాలంటే ఆ రకమైన షేప్లో మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్స్ చేయడం వల్ల అది బాగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి మనము దాన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక చిన్న పెను మీద ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ పోసుకొని మనము కొంచెం బాగా వేడయ్యేంత వరకు మనం వేచి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనము అన్నీ రెడీగా తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శనగపిండి తీసుకొని మనం దాంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. వాము కూడా కొంచెం వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. డైజెషన్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనం కొంచెం జీలకర్ర కూడా నలిపేసుకుంటే రుచి బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం అందులో కోసింత వాటర్ పోసుకొని బాగా నీట్గా కలుపుకుంటాం ఫ్రెండ్స్. అది లోపల బబుల్స్ ఏం లేకుండా చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటాం ఫ్రెండ్స్. బాగా స్టిర్ చేసుకుంటే లోపల గ్యాప్స్ ఏం లేకుండా బాగా నీట్గా ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ కలుపుకుంటే కొంచెం బాగా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిక్సర్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆలు మిక్సర్ని తీసుకొని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఇప్పుడు మనం సపోజ్ రౌండ్ షేప్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మేము ఆ రౌండ్ షేప్లో తీసుకొని ఉంటలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత మనం శనగపిండిలో ముంచేసి మనం ఆల్రెడీ వేట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో నిదానంగా వేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా వేగాక మనం ప్యాన్ బట్టి మనము 1, 2, 3 అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఆ విధంగా అంటే నూనె పై వరకు తేలే విధంగా అది కింద ప్యాన్కి అనుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూడండి కొంచెం బాగా మగ్గినాయి. ఇప్పుడు కొంచెం బాగా దూరగా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దూరగా ఉండే వాటిని తీసుకొని మనం ప్లేట్లోకి వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కింద ప్యాన్ కంటుకోకుండా నూనెలో పైన తేలేంత వరకు మనం బాగా దూరంగా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుంటాం ఫ్రెండ్స్. అంతే, ఆలు బోండా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ నేను కావాల్సిన షేప్లో అనుకున్నాను కాబట్టి నేను కొంచెం కొద్దిగా ఉండేదానికోసము ఈ విధంగా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా వచ్చినాయి ఫ్రెండ్స్, బాగున్నాయి ఫ్రెండ్స్. చూడడానికి చూడగానే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీరు దేంట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్కి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లోపల కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటాయి.